వైసీపీలో ఫైర్ బ్రాండ్ కొడాలి నాని చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడడంలో ముందుంటారు. జగన్ పై ఈగ వాల్నీయకుండా కాపు కాస్తుంటాడు. వ్యక్తిగతంగా కమెంట్స్ చేస్తారు. పదునైన మాటలతో విమర్శల దాడి చేస్తుంటారు. అందుకే టీడీపీ శ్రేణులు కొడాలి నానిని బద్ద విరోధిగా చూస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలవకూడదని కోరుకుంటున్నారు. అయితే అంతకు మించి చంద్రబాబు సైతం కృతనిశ్చయంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతసారి వేసిన ప్లాన్లు ఫెయిల్ కావడంతో కొత్త ప్లాన్లు రెడీ చేస్తున్నారు. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. మొన్నటి వరకు గుడివాడ నియోజకవర్గానికి మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉండేవారు. కొడాలి నాని దూకుడుకు రావి అడ్డుకట్ట వేయలేరని చంద్రబాబు భావించారు. అందుకే ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్టుగానే రాము గుడివాడలో మంచి పనితీరు కనబరుస్తున్నారు. గ్రామాల చుట్టూ తిరుగుతూ టీడీపీ అభివృద్ధికి పాటుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో గట్టి పోటీ తప్పదని సంకేతాలు ఇస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. గుడివాడ నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు. కానీ బాలకృష్ణ పోటీ చేస్తే మాత్రం చిత్తుగా ఓడి పరువు పోగొట్టుకోవడం గ్యారంటీ అంటున్నారు. ప్రజల్లో మంచి పేరున్న కొడాలి నానిని ఓడించడానికి చంద్రబాబు పోటీలోకి దిగినా గెలవలేడని అంటున్నారు. ప్రస్తుతం హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నారు. గత 2 ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి గెలుపొందారు. 2004లో పోటీ చేసి గెలుపొందడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అక్కడ వైసీపీ భారీ మెజార్టీ సాధిస్తుందని అంటున్నారు. బాలయ్య అందుబాటులో లేక ఓడిపోతాడట. అయితే అటువంటి బాలకృష్ణ ఇప్పుడు గుడివాడ నుంచి బరిలో దిగుతారని తెలుస్తుండడం కాస్త ఆసక్తికరంగా మారింది. కొడాలి నానికి చెక్ చెప్పాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బరిలో దిగితే మేలని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దివంగత తారక రత్న ఇక్కడి నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆయన అకాల మరణం చెందారు. ఇప్పుడు బాలకృష్ణ పేరు వినిపిస్తుండడం సర్వత్రా ఆసక్తి రేగింది. వెనిగండ్ల రాముకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారని, అటు రావి వెంకటేశ్వరరావుకు సైతం ఉన్నత స్థాయి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ ఇద్దరు నేతల సహకారంతో గుడివాడపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని బాలకృష్ణ పోటీ చేయడం తథ్యమని వార్తలొస్తున్నాయి. అయితే బాలకృష్ణ హిందూపురం వీడితే అక్కడ ఎవరు పోటీ చేస్తారన్న ప్రశ్న తెరపైకొచ్చింది. లోకేష్ పేరు వినిపిస్తోంది. లేకుంటే చంద్రబాబు పోటీ చేస్తారని తెలుస్తోంది. చంద్రబాబు కుప్పంతో పాటు హిందూపురంలో పోటీ చేస్తారని, 2 చోట్ల గెలుపొందుతారని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఇటీవల వైసీపీ కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని తరచూ చెప్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే భయపడి అలా చేశారని వైసీపీకి ప్రచారాస్త్రంగా మారుతుంది. అయితే 2 నియోజకవర్గాల నుంచి బరిలో దిగి చంద్రబాబు విపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వరని కూడా టాక్ ఉంది. అటు మంగళగిరిని లోకేష్ విడిచిపెట్టినా ఎన్నికల వేళ ఇబ్బందిగా మారుతుంది. అందుకే బాలకృష్ణని హిందూపురం నుంచి కదిలించారని, వెనిగండ్ల రాముతోనే కొడాలి నానిని ఓడించే ప్రయత్నం చంద్రబాబు చేస్తారని టీడీపీలో మెజార్టీ వర్గం చెప్తోంది. మరి ఎవరు పోటీ చేసినా గుడివాడలో కొడాలి నానిని కొట్టే మగాడు టీడీపీలోనే లేరని చెప్పొచ్చు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.